ఇప్పుడు చూసుకున్నట్లయితే 6th క్లాస్ పార్ట్ 2 అనేది చూద్దామండి. 7th లెసన్ వచ్చేసి నేటి వ్యవసాయం. ఇప్పుడు వచ్చేసి మన భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నారు. ఈ వ్యవసాయంలో 2 రకాల పంటలు ఉంటాయి. ఒకటి మామూలు పంటలు వచ్చేసి, ఇంకొకటి వచ్చేసి వాణిజ్య పంటలు. వాణిజ్య పంటలు అని అంటే చెరుకు, పత్తి కానీ వేసేవాని వాణిజ్య పంటలు అంటారు. మిగతా పంటలన్నింటినీ మామూలు పంటలు అంటారు. తెలంగాణలో 2/5 వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం వ్యవసాయం మీద భారతదేశం ఎంత ఆధారపడిందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇందులో 3-4 రకాల వ్యవసాయాలు ఉంటాయి. ఒకటి ఒప్పందపు వ్యవసాయం. ఒప్పందపు వ్యవసాయం అని అంటే కొంతమంది తోటి ఒప్పందం చేసుకొని కౌలు తీసుకొని ఆ పద్ధతిలో వ్యవసాయం చేస్తారు. ఇవి వచ్చేసి మనకి ఒప్పందపు వ్యవసాయం కిందకి వస్తాయి. తర్వాత వచ్చేసి చిన్న రైతులు అని అంటే వారికి సొంత భూమి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అని అంటే 1 ఎకరం లేదా 2 ఎకరాల కన్నా తక్కువ ఉండే వాళ్ళు చిన్న రైతులు అన్నట్టు, సన్నకారు రైతులు. పెద్ద రైతులు అని అంటే ఎక్కువ ఎకరాలు ఉన్న రైతుల్ని పెద్ద రైతులు లేదా పెద్ద రైతులు అని అంటారు. తర్వాత వచ్చేసి తెలంగాణలో మొత్తం వ్యవసాయం మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటారు. ఎక్కువగా వరి, రాగులు, మొక్కజొన్న స్థానంలో పత్తి, చెరుకు, వేరుశనగ, పసుపు, మిరప వంటి పండించడం ప్రారంభమైంది. ఎందుకనంటే ఆహార పంటల కంటే వాణిజ్య పంటలు అనేది పండించడం వల్ల వాటికి మద్దతు ధర ఎక్కువ రావడం ద్వారా వారి కుటుంబాలు నిలబడతాయని వాణిజ్య పంటల్ని తెలంగాణలో కూడా చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. నెక్స్ట్ పాఠం వచ్చేసి వ్యవసాయాన్ని పండించిన తర్వాత వాటిని ఉత్పత్తి చేయడానికి ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయండి. ఆ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేటివి ఇక్కడ మనకి చూపెట్టారు. చౌటుప్పల్లో ఆదివారం సంత. చౌటుప్పల్ అనేది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక గ్రామం. ఇక్కడ 40 గ్రామాల ప్రజలు వస్తువులు కొనడానికి ఆదివారం సంత అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇక్కడనే అని కాదండి, చౌటుప్పల్నే కాదు, ప్రతి ఒక్క దగ్గర కూడా సంతలు అనేటివి, రైతు బజార్లు, సంతలు అనేది మనకి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ అన్ని పంటలు పండించిన పంటలన్నీ అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే 25% ఎక్కువగాను, చిల్లర వర్తకులు అమ్మే ధరలకు 25% తక్కువగాను ధర నిర్ణయిస్తారు. రైతు బజార్లో ధర ఎట్లా నిర్ణయిస్తారంటే టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే 25% ఎక్కువగా, చిల్లర వర్తకులు అమ్మే ధరలకు 25% తక్కువగా నిర్ణయిస్తారు. అలా చిల్లర వర్తకులు కూడా లాభపడతారు ఇందులో రైతు బజార్లో. తర్వాత వచ్చేసి కూడా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం అని అంటే వ్యవసాయ మార్కెట్ యార్డ్స్ అనేది ప్రభుత్వం అనేది ప్రవేశపెడుతుంది. ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్స్ అనేటిది కనీస మద్దతు ధర అనేది ఉంటుంది. అని అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అని అంటారు. ఇది క్వింటాల్కు 1080 రూపాయలు. మనకి ఇక్కడ వచ్చేసి దీన్ని కనీస మద్దతు ధర అంటారు. ఇక్కడ మద్దతు ధరను కంటే వర్తకులు కొనుగోలు చేస్తే అమ్మే స్వేచ్ఛ. అంటే రైతు ఒక ధర అనుకొని వస్తే అది టోకు వర్తకులు అనే వాళ్ళు ఎక్కువ ధర చెప్తే అది అమ్మడానికి సిద్ధంగా ఉంటే అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి మార్కెట్లో క్వింటాల్కి ఎంత వస్తుంది అనేది ఇది మనకు వస్తుంది. యాక్చువల్గా మన రాష్ట్రంలో సుమారు 100 వ్యవసాయ మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి. 100 వ్యవసాయ మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి. 1/4 వంతు వ్యవసాయ ఉత్పత్తులను వీటిలోనే అమ్ముతారు. మిగతా వాటిని ఎందుకు అమ్మారంటే కొంతమంది దళారులు ఉంటారు, వాళ్ళు తక్కువ ధరకు అవి తీసుకొని మిగతా వాటిని అమ్ముకుంటారు అన్నాడు. తర్వాత వచ్చేసి మనకి 1 క్వింటాల్కి 100 కిలోగ్రాములు. తర్వాత తెగలు, సామాజిక నిర్ణయాధికారం. యాక్చువల్గా అడవుల్లో నివసించే వాళ్ళ సమాజాన్ని తెగలు అని అంటారు.
తెలంగాణలో చెంచులు, కొండారెడ్లు, గోండ్లు, కోయలు, సవరులు మొదలైన గిరిజన సమాజాలు ఉంటాయి. వీరందరికీ అడవి, భూమి, నీరు, పచ్చిక బయళ్ళు వంటి వాటిని ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. వీరు ఎలా అనంటే ఆంథ్రోపాలజిస్టులు అనంటే ప్రజల యొక్క మానసిక తత్వశాస్త్రాన్ని విజ్ఞానవేత్తలు అని అంటారు. గోండ్ల గురించి ముఖ్యంగా అధ్యయన శాస్త్రం చేసిన అతని పేరు ఏంటిది అనంటే హేమండార్ఫ్. ఇక్కడ చూపెట్టినట్టు గోండులతో హేమండార్ఫ్. ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువ మంది గోండ్లకు ఎక్కువగా ఉంటారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా గోండ్లు ఎక్కువగా ఉంటారు. గోండ్ పాంచ్ అంటే పంచాయతీ అన్నట్టు. పాట్ల అంటే గ్రామ పెద్ద. ఇతనికి పదవి వారసత్వంగా వస్తుంది. వీరికి మామూలుగా ఊళ్ళో ఉండే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఇంటికి ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు కానీ సుఖాలు వచ్చినప్పుడు కానీ వీరు మామూలు ఉండేవాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇది మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఈ సిద్ధాంతాలన్నిటి మారినాయి. తర్వాత వచ్చేసి సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. మనకు ఇంతకుముందు వచ్చేసినప్పుడు సామ్రాజ్యాలు అనేటివి ఉండేటివి. తెగలు అనుకూల ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కొంతమంది వారిని సంస్కృతంలో జన అని, వారు నివసించిన ప్రాంతాన్ని జనపదం అని అంటారు. ఎక్కువ మంది ఉండేదాన్ని మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని అంటారు. వీటిలో మనకు వచ్చేసి అస్మాక, వజ్జి, మగధ, అంగ అనేటివి 4 సామ్రాజ్య గణతంత్ర జనపదాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ దాస అని అంటే వర్క్ లొంగిపోయి సేవకులుగా పనిచేసేవాళ్ళు. మృతక అని అంటే జీతం తీసుకొని పని చేసుకునే వాళ్ళు ఉంటారు. అత్యధిక భూమి ఉన్న వ్యక్తిని పాట్ల అని అంటారు. వ్యవసాయం చేసే భూ యజమానుల్ని గహపతులు అని అంటారు. రాజ్యంలో సైనికులు పన్నులు అనే వాటిని చేస్తారు. రాజుకు అనే గహపతులు అనే వాళ్ళు అనే కప్పం కడుతూ ఉంటారండి. అని అంటే ఒక భాగం ఇస్తారు, దాన్నే బాగా అని అంటారు. గహపతులు ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు, దీన్ని బాగా అంటారు. మగధ రాజ్యంలో దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి మగధ రాజ్యంలో మొదటి రాజు ఎవరని అంటే బింబిసారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దాడు. అజాతశత్రువు ఏం చేస్తాడని అంటే బింబిసారుని చంపేసి అతని రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. తర్వాత ఇందులో మహాపద్మనందుడు అనే అతను ఇంకొక బలమైన రాజు. తర్వాత ఇతని కాలంలో అతని రాజ్యం వాయువ్యం నుంచి ఒడిస్సా వరకు విస్తరించి ఉంటుంది. తర్వాత వచ్చేసి వజ్జి ఒక గణరాజ్యం. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వం అని అంటే ఎక్కువ మంది రాజులు వచ్చి పరిపాలించే వాటిని గణతంత్ర రాజ్యాలు అని అంటారు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు అన్నట్టు. తర్వాత వచ్చేసి మొదటి